హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? విలేజ్ పటాస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, బెల్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు మేమైతే లాస్ట్ శ్రావణ శుక్రవారం కాబట్టి శ్రావణ మాసం ఈరోజుతో వెళ్ళిపోతుంది. బోనం చేయాలి, శివయ్యకు బోనం చేయాలి. బోనం కుండ అయితే కడుగుతుంది మా వదిన. చూడండి ఫ్రెండ్స్, బోనం చేయాలి ఈరోజు లాస్ట్ వారం. ఎవరైనా చేసుకోని వాళ్ళు ఉంటే బోనం చేసుకోని వాళ్ళు ఉంటే ఈరోజు మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ రోజుతో అయిపోతుంది శ్రావణ మాసం అయితే ఈ రోజుతో లాస్ట్. దేనికి మరి బోనం? శివయ్యకు శ్రావణంలో, కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో బోనం చేసుకోవాలి. పాలు పొంగించుకోవాలి. బోనం అంటే పాలు పొంగించి పాల బోనం నీసు ఉండదు కాబట్టి శివునికి పాల బోనం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈరోజు శుక్రవారం, ఈ రోజుతో వెళ్ళిపోతుంది. ఎవరైనా చేసుకోని వాళ్ళు, బోనం చేయాలనుకున్న వాళ్ళు ఈరోజే చేయాలి ఫ్రెండ్స్. సోమవారంతో వెళ్ళిపోతుంది ఈరోజు శుక్రవారం. మంచిగానే ఉన్నద్దా. బోనం కూడా ఎవరి వాళ్ళకే ఉండాలి. ఇది శివుందే. మళ్ళీ దీని ఏరే ఉన్నాయి, శివు ఏరే ఉన్నాయి. జోలెల బియ్యం నల్లగైనాయిగా, తడిసినాయో పదునుకో. ఆగు, పోయి ఇంలే పట్టుకో. 3 సార్లు పోయాలి ఫ్రెండ్స్ జోలలో. చాలు. ఎందుకు నాన్న కొంచెం నాన్న లేదేం లేదు. అది తీసి పక్క పెట్టు. గిన్నె అవుతుంది దాని మీద పెట్టు. ఎటున్నాయి బియ్యం? పోయి పాలు పోయి. దానికి ఏమైంది కానీ పాలు పోయి. అన్ని పోతావా? సాయంత్రానికి చాలు చాలు. పాలు పోసిన అడ్డం తీస్తారా? నీళ్ళవే నీళ్ళు తీస్తారా? ఎక్కడ నేను అడ్డం పెడతాను. అడ్డం ఇప్పుడు లైట్ వెలిగింది, మంచిగా వస్తుంది గద్దెల కాడ. ఓకే ఫ్రెండ్స్, ఇవి సమ్మక్క సారక్క గద్దెలు. ఇవి అడ్డం పెట్టు. శమవ్వ శరవ్వ గద్దెలు ఈ 2.
బాబాయ్ అన్నం బాగుందా? పప్పు వండినా మంచిగుందా? దేవుని అన్నం వండుతాను. కొబ్బరికాయలు తేవాలన్నమాట. ఇప్పుడు కొబ్బరికాయలు అయిపోయింది. ఇక పాలు పూసి వండుతాను. అడ్డం తీయకండి. ఇది దేవుని అన్నం. కలుపుతారా ఏమో దేవుని అన్నం? కలుపుతారా దేవుడు అన్నం? తెలియదు, అడుగుతాను. అన్నం మెత్తగా అయింది కదా. ఇక్కడ తులసి చెట్టు ఉన్నది. దేవుడు బియ్యం కడిగి ఇక తులసి చెట్టుకి పోసినాం. ఇక్కడ ఇట్టిగా బారు పోయొద్దట. తులసి చెట్టుకి పోయాలి నీళ్ళు కడిగి. ఇక్కడ ఉన్నది. ఇంకా ఇవన్నీ బెండకాయ చెట్లు, గోంగూర చెట్లు, సొరకాయ చెట్టు, ఇంకా ఇవన్నీ మందార పూలు చూడు ఎట్ట పూసినాయి. బాగా పూసినాయి మందార పూలు. ఇంకా జిస్టికి గుమ్మడికాయ కట్టుకున్నది. గుమ్మడికాయ ఈ బచ్చల కూర తెంపి పప్పు వండినాం. బచ్చల కూర పప్పు. బేబీ అడుగుతా అన్నారు. ఏంది పిల్లగాడిని తిత్తానవా స్కూల్లో? దాచిన ఇగో ఇగో మా చిన్నమ్మ పెట్టుకోవు నువ్వు కంకణాలు కడుతుంది ఫ్రెండ్స్. ఈరోజు మా చిన్నమ్మ బోనాలు చేస్తున్నది. లాస్ట్ శుక్రవారం అని మా చిన్నమ్మ ఈరోజు కంకణాలు కట్టి మమ్మల్ని పిలిచి పసుపు కుంకుమ పెడుతున్నారు ఫ్రెండ్స్. మీరు ఒకసారి హాయ్ అని కామెంట్ చేసినట్లయితే మీరు చూసిరని నాకు కూడా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బోనాలు అని చెప్పిన కదా, శ్రావణ మాసం లాస్ట్ చెప్పింది మీరు వినాలి. కాదు విలేజ్ పటాస్ అని చెప్పినావా? విలేజ్ పటాస్ మనం చెప్పలే, లాస్ట్ గా ఉంటది. చిన్నమ్మ ఎండైనాక చెప్పదా? రుద్దురా రుద్దుపో. నువ్వు పెట్టుకో. పెట్టొద్దా ఇప్పుడు ఆకు కూడా ఉన్నది పో అని చెప్పుకుంటా ఉంటావు. మీ పసుపుకి ఏమైంది? అటుది మంచిది చేతులేనే. వీళ్ళు అన్నవరం పోయి గిన్నె కాదు కాదు చెప్పిండు అక్క. 7 గంటలకే 6 గంటలకే పోయినా. నిన్న చెప్పిండు. అన్నవరం పోయిండా? అన్నవరమా? అన్నవరం దేవుళ్ళ దగ్గర బాగా తిరుగుతున్నారు. మరి పోవద్దా? సంవత్సరం అయింది కదా, పోయి వస్తారు. చుట్టూ తిరుపతి పోయి వచ్చారు. చుట్టూ అయిపోయింది. అన్నీ తిరగాల. లేరా లేరా లే అటుకు బోకా చెయ్యి 2 చేతులతో పసుపు పెట్టాలి. దోస్తు పెట్టుడు. ఇగో మా దోస్తు బోనం పట్టుకొని పోతాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. కాదు నువ్వే
రేపు చక్కగా అన్నీ నువ్వే పెట్టుకోవాలో నడవాలి దగ్గర బోనం చేసింది దేవునికి. నేను అన్నా పెట్టుకోవాలి. పెట్టుకో అన్న ఫస్ట్. రేపు లాస్ట్ నేను ఉట్టిగానే ఆదివారం నాడు నీసు తినకుంటుంటాను. తెస్తాను దేవుడు అలా కుదరదు అది. భిక్షటనకు అవుతాను మరి గదే కావాలి. ఎన్నడు రేపా? అదేం పండుగ? బెల్లం సాక పోలాలా అంటే తీసినావా అయ్యా? తీసినావా? మరి మా దేవుళ్ళు గడుపుకోవద్దండి. కడగలే శుక్రవారం శివయ్యకు వంట పొయ్యా రేపు వేసుకోవచ్చా? మర్చిపోయి పోయేసినాక అవి గుగ్గిళ్ళు ఉడకబెట్టాలి పొయ్యి మీద. అందులో నేను ఉండాలి. పప్పాలు ఇప్పుడు కాదు పోయేయంగానే పప్పాలు ఏం చేస్తారు? గుగ్గిళ్ళు వండుతారు. చెప్పు ఇట్లా అత్తమ్మ గుగ్గిళ్ళు వండుతాం మాకెళ్ళి అయితే బొబ్బర్లు ఉన్నా ఇటుకలు కూడా ఉన్నాయి. అట్లా ఎందుకు ఇచ్చుకున్నావు చెప్పాలి నువ్వు. అట్లా దేవుడికి అట్లా ఇచ్చుకుంటారా? ఒళ్ళిచ్చిందా? వాళ్ళు ఇచ్చింది కానీ రా. ఇగో తెలియక అడిగినప్పుడు చెప్పాలి. అదేరా దేవుడు మనకు మంచిగా ఉంటే సంతయ్యట చిటుకు ఉంటాయా? ఆహా